భరద్వాజ గారు, బాలకృష్ణ గారికి పద్మ అవార్డు రావటం, ఇండస్ట్రీ స్పందించడం ఒక ఎత్తు, ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యాడు అని చెప్పేసి దానిపై అంత చుట్టూ ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆయన రెస్పాండ్ అయిన విధానం ఎలా ఉంది, ఏమనుకుంటారు? పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాడు. నందమూరి ఫ్యాన్స్ అంటే సినిమా పరిశ్రమకి మీరు అందించిన సేవలకి, కళారంగానికి సినిమా రంగానికి మీరు అందించినటువంటి సేవలకి గుర్తింపుగా ఈ పురస్కారానికి మీరు ఎంపిక కావటం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు, దీన్ని మీరు తీసుకోవటం అనేది, మీకు రావటం అనేది చాలా ఆనందదాయకం అని కూడా మాట్లాడాడు. అంతవరకే, అంతకు మించి అందులో విడిగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కూడా ఏం లేదు. నిజానికి ఆయన అభినందించాడు, బాలకృష్ణ గారిని అభినందిస్తూ ఇది అందరికీ కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నాడు. ఈ ప్రౌడ్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్న ధోరణిలోనే ఆయన ట్వీట్ ఉంది తప్ప, అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేటువంటి ఒక ప్రచారం ఉంది బయట. ఈ ప్రచారం నేపథ్యంలో మనం ఒక్కసారి సోషల్ మీడియాలోకి తొంగి చూస్తే, బాలకృష్ణ గారు ఏదో టాపిక్ మీద ఎక్కడో మాట్లాడినటువంటి, అసలు ఏమాత్రము సంబంధం లేని దాన్ని పట్టుకొచ్చి అదేదో జూనియర్ ఎన్టీఆర్కి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఒక థంబ్నెయిల్ పెట్టి వేయటం అనేది ఒక ఆచారంగా నడుస్తోంది. ఆయన మాట్లాడిన దాన్ని వక్రీకరించు, ఓడించు అని తర్కంలో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలోకి ఈయన ఏదో మాట్లాడితే దాన్ని ఇంకెక్కడో అన్వయించి వ్యాఖ్యానాలు చెప్పడం కూడా జరుగుతోంది. కానీ వాంటెడ్గా ఆయన ఎప్పుడూ వీళ్ళ ప్రస్తావన చేయలే. ఎక్కడ ఏ వేదిక మీద కూడా బాలకృష్ణ నెగిటివ్గా, నందమూరి బ్రదర్స్ అంటున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరిని, ఎవరిని, ఎన్టీఆర్ని కళ్యాణ్ రామ్ని కలిపి, ఈ నందమూరి బ్రదర్స్ గురించి ఎప్పుడూ నెగిటివ్గా బాలకృష్ణ ఒక ఓపెన్ డాన్స్ మీద మాట్లాడిన సందర్భం లేదు. ఆ మధ్య రామారావు గారి జయంతికి అక్కడ ఏదో ఫ్లెక్సీలు పెట్టారు, దాన్ని తీసేయమని బాలకృష్ణ అన్నాడు. అంటే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తప్ప ఇంకేమీ ఉంచొద్దు అని ఆయన అన్న మాట ఒకటి వినిపించింది. అయితే దీని మీద వ్యాఖ్యానాల్లోకి వెళ్ళేసి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమని ఆయన బలంగా చెప్పాడు అనేది వ్యాఖ్యానం జోడించి మాట్లాడారు. కానీ యాక్చువల్గా బయటకు ప్రమోట్ అయినటువంటి వీడియో చూస్తే ఆ మాట ఎక్కడా అనలేదు. కాబట్టి బయట ఒక స్పెక్యులేషన్ ఉంది. అలాగే వీళ్ళు అంటే ఈ మధ్యకాలంలో రామారావు గారి శతజయంతి కార్యక్రమాల వేదికల మీద ఎక్కడా కనిపించకపోవడం, దానికి కూడా క్లియర్గా ఆయన తన వివరణ తాను ఇచ్చుకున్నాడు. రాలేకపోవడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఇవన్నీ చెప్పుకున్నాడు ఆయన. అలాగే బాలకృష్ణ గారి సెలబ్రేషన్స్లో కూడా అక్కడ కనిపించలేదు. అంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, అలాగే కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు, అక్కడ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి జరిగితే మాత్రం డెఫినెట్గా వీళ్ళ ప్రజెన్స్ ఉంటుంది. అది రామారావు గారి కుమార్తె చనిపోయిన సందర్భంలో కావచ్చు, అలాగే తారకరత్న చనిపోయిన సందర్భంగా కావచ్చు, వీళ్ళ ప్రజెన్స్ ఉంది అక్కడ. అలాగే ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకునేటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళ అకేషన్స్లో ఉంటున్నారు. బయట నుంచి ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా ప్రవేశం సంబంధించిన వార్త వచ్చినప్పుడు ఇద్దరూ స్పందించారు. కళ్యాణ్ రామ్ స్పందించాడు, ఎన్టీఆర్ స్పందించి ఇద్దరూ కూడా ఆయన రాకని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. దాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి కదా. అంటే ఏ ఫ్యామిలీలోనైనా కానీ కొన్ని గ్యాప్స్ ఉంటాయి. అవి బయట నుంచి డిస్కస్ చేసేవి కాదు, అది ఇంటర్నల్గా అది సాల్వ్ అవుతుంది. ఒక సందర్భంలో వాళ్ళిద్దరూ ఒకే డాన్స్ మీద కనిపించిన ఇవి ఉన్నాయి. అలాగే హరికృష్ణ గారు వెళ్ళిపోయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీకు నేనున్నానని మాట్లాడిన బయట ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అయితే మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. అవి ప్రపంచానికి సంబంధం లేని గొడవలు. ప్రపంచానికి సంబంధించినంత వరకు వాళ్ళ మధ్య ఒక ఐక్యత ఉంది. ఆ ఐక్యత ఈరోజు నా ట్వీట్లో ఆయన ప్రదర్శించాడు. ఈ ప్రదర్శించిన తర్వాత అట్నుంచి కూడా రిసెప్షన్ ఉంది. రిసెప్షన్ అంటే మోక్షజ్ఞ లవ్ యూ అన్నాడు. అలాగే ఈ మధ్యకాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వరదల సందర్భంగా సహాయాన్ని ప్రకటించిన మరుక్షణం నారా లోకేష్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఇలా ప్రతి సందర్భంలోనూ అట్నుంచి ఒక పని జరగగానే ఇట్నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్లు వస్తున్నాయంటేనే వాళ్ళ మధ్య కార్డియల్ రిలేషన్ ఉందని.
అయితే ఒకే ఒక సందర్భంలో ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ టైంలో ఆయన స్పందించిన తీరు చాలా లైట్గా స్పందించాడు అనేటువంటి అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కింది స్థాయి క్యాడర్లో కొంత గందరగోళాన్ని రేపింది. దాన్ని ఆధారం చేసుకుని అంటే ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళు మైకుల ముందుకు వచ్చి. దాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ ఏదో తీవ్రమైన గ్యాప్ ఉందని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. అంటే పార్టీ నాయకత్వం అనుమతి లేకుండానే వీళ్ళు మైకుల ముందుకు వచ్చి మాట్లాడారా అనే వ్యాఖ్యానాలు వినిపించినాయి. అది వేరు. అంటే ఒక గ్యాప్ ఉండటం అనేది ఒక గుర్తిస్తే ఏ కుటుంబంలోనైనా ఉంటుంది అని కనుక అనుకుంటే, ఇక్కడ వీళ్ళు స్పందించినటువంటి తీరు ప్రతి సందర్భంలోనూ వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి ఎక్కడా కూడా అగౌరవంగా మాట్లాడటం కానీ లేకపోతే అబ్నార్మల్గా బిహేవ్ చేయటం కానీ ఎక్కడా కనిపించలేదు. బయట వ్యాఖ్యానాలే. మోక్షజ్ఞ స్పందించిన తీరు చూసినా లేకపోతే లోకేష్ స్పందించినటువంటి తీరు చూసినా ఆయన కూడా చాలా క్లియర్గా ఓపెన్గా చాలా ప్రేమగానే స్పందిస్తున్నాడు. సో ఆ మేరకు రిలేషన్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఈ ట్వీట్ జరగటం వలన అభిమానుల్లో ఒక చర్చ మొదలైంది. ఓకే, ఇప్పుడు మనందరం అంటే ఆవాజు హమ్ ఏక్ హై అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. బాగానే ఉంది ట్రెండ్. వెంటనే దీని మీద ఈ పునాది మీద ఆశలు మొదలైనాయి. ఈ ఆశలు ఎటువైపు వెళ్తున్నాయంటే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఒకే తెర మీద వాళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోగా చూడాలనుకుంటున్నాం మేము అనేటువంటి ఆశలు. అలాగే ఇక రకరకాల స్పెక్యులేషన్ మొదలవుతుంది. కలిసి ఒక సినిమా చేయాలి అనేది, అలాగే కలిసి ఒక వేదిక మీద కనిపిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ గ్యాప్స్కు సంబంధించినటువంటి గందరగోళం కూడా వెళ్ళిపోతుంది పక్కకి. మీరందరూ కలిసి మేమందరం ఒక్కటిగా ఉన్నాం అనేటువంటి ఒక ఇండికేషన్, ఒక సిగ్నల్ ఇవ్వండి, అది ఓపెన్ డాష్ మీద ఇవ్వండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతాయి సహజంగానే. కానీ అవన్నీ జరుగుతాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే జరిగినా జరగకపోయినా వాళ్ళ మధ్య కుటుంబపరమైనటువంటి బంధాలు ఉన్నాయి. ఆ బంధాల మేరకు అలాగే ఉంటారు, అలాగే స్పందిస్తారు. ఆ ఫ్యామిలీలో ఎవరికి ఏది జరిగినా వాళ్ళు స్పందించడం మనం ఫిజికల్గా చూసాం. అప్పుడు కూడా ఈ చర్చలు ఉన్నాయి. ఈ చర్చలు ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడ ప్రజెన్స్ ఉంది. మన ప్రజెన్స్ రిక్వైర్ ఉంది అనుకుంటే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటే ఇది పెద్ద ఆడుగా అనిపించదు.